హలో ఎవ్రీవన్. ఎవరైతే డిప్లొమా C23 స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అలానే దాని తర్వాత వచ్చే ప్రాసెస్ కోసం అండ్ అలానే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటే సర్టిఫికేట్స్లో స్టార్ మార్క్స్ వస్తాయా, అండ్ అలానే నెక్స్ట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, ఫోటో కాపీ వల్ల యూజెస్ ఏంటి, నష్టాలు ఏంటి, ఓకే, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఉంటాయి, ఈ కాన్సెప్ట్స్ మీద ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడతాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే ఛానల్ యూజ్ అనిపిస్తుందో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తారు డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. M1 కానీ M2 కానీ మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా జాయిన్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ 2024 రిలేటెడ్గా డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మీకు మళ్ళీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఉంటుంది కదా, రెగ్యులర్తో పాటుగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అర్థమవుతుందా? రెగ్యులర్తో పాటుగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి, ఫర్దర్గా కన్ఫర్మ్డ్ అప్డేట్ వచ్చిన తర్వాత నేనే మళ్ళీ మీకు చెప్తాను. బట్ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్తో పాటుగా మీకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే అదర్ థింగ్, C23 వాళ్ళకి రీవెరిఫికేషన్ అంటే ఫోటో కాపీ అండ్ రీకౌంటింగ్ అంటే ఏంటి తెలుస్తుంది. రీకౌంటింగ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు అనుకుందాం. సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మీరు బాగా రాసినా ఏమో వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ తక్కువ వేశారేమో, లైక్ అంటే కౌంటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని మీరు అనుకుంటే రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు. వాటి యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎలా అప్లై చేయాలో నేను చెప్తా. రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు, దీనికి తక్కువ ఫీజే ఉంటుంది. అండ్ తర్వాత ఫోటో కాపీ మీన్స్ మీరు రాసిన స్క్రిప్ట్ మీరు బాగా రాశారు అయినా మీకు మార్క్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఒకసారి ఫోటో కాపీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆన్సర్ బుక్లెట్ మీ మెయిల్కి ఆర్ మీ వాట్సాప్కి PDF రూపంలోని మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ అనేది వస్తుంది. దీనికి 1000 రూపీస్ పే చేయాలి ఫోటో కాపీ అప్లై చేసినందుకు. వన్స్ మీరు ఫోటో కాపీ అప్లై చేసిన తర్వాత మీకు వచ్చేసిన తర్వాత ఫోటో కాపీ అంతా మీ టీచర్స్కి కానీ ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి ఇచ్చి మీరు చూపించుకొని ఓకే మీరు రాసిన ఆన్సర్ కరెక్టే బట్ అక్కడ కరెక్ట్ మార్క్స్ వేయలేదు అనుకుంటే అప్పుడు మీరు కావాలనుకుంటే ఫర్దర్గా రీవాల్యుయేషన్, ఓకే, రీవాల్యుయేషన్ మీరు రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదు ఫోటో కాపీలో నాకు ఏమనిపించలేదు, నేను రాసింది తప్పే అందుకే అలాంటి మార్కులే వేశారు అనుకుంటే మీరు అక్కడితో డ్రాప్ అయిపోయి రీవెరిఫికేషన్ పెట్టుకోవాల్సిన నీళ్ళు అయితే లేదు. అండ్ ఇంకొకటి ఉంది రీవెరిఫికేషన్. ఇది ఒక సబ్జెక్ట్కి 4500 రూపాయల ఫీజు. ఓకే, 4500 రూపాయల ఫీజు రీవెరిఫికేషన్కి. మీకు గనక ఈ రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి, ఫోటో కాపీ అవసరం లేదు, మీరు రాసిన స్క్రిప్ట్ మీద మీకు చాలా నమ్మకం ఉంది అనుకుంటే ఫోటో కాపీ అవసరం లేదు, డైరెక్ట్గా నేను రీవెరిఫికేషన్ పెట్టేసుకుంటాను అనుకుంటే మీరు ఫోటో కాపీ పెట్టకుండానే డైరెక్ట్ రీవెరిఫికేషన్ 4500 కట్టి పెట్టేయచ్చు. బట్ ఫోటో కాపీ పెట్టిన తర్వాత రీవెరిఫికేషన్ పెట్టడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటి అంటే ఓకే మీరు రాసిన స్క్రిప్ట్ మీకు ఎలా ఉంది అనేది వేరే వాళ్ళకి చూపించి దీనికి రీవెరిఫికేషన్ పెట్టొచ్చా లేదా అని చెప్పి తెలుసుకొని పెడితే 4500 మిగిలితే మీకు, లేదంటే అనవసరంగా 4500 పోతే ఒకవేళ కనుక మీకు మార్క్స్ యాడ్ అవ్వకపోతే. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ రీవెరిఫికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే మొత్తం మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ స్క్రిప్ట్ని మొత్తం ఆ బండెల్ ఏదైతే బుక్లెట్ ఉందో మళ్ళీ ఒకసారి వాళ్ళు కరెక్ట్ చూసి ఎక్కడైనా మార్క్స్ యాడ్ చేయాలా, ఎందుకు తీసేశారు అని చూసి ఒకవేళ కనుక నిజంగా మీరు రాసింది కరెక్ట్ అయ్యి ఉంటే మళ్ళీ మార్క్స్ వేసి మీకు రీవెరిఫికేషన్లో పాస్ అయినా చేయిస్తారు. లేదా మీకు పాస్ అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మార్కులు కావాలనుకున్నా కూడా రీవెరిఫికేషన్లో వేస్తారు. అంటే అందరికీ కాదు, మీరు రాసిన స్క్రిప్ట్ అనేది కరెక్ట్గా ఉంటేనే చెప్తున్నాను, అర్థమవుతుందా? మీకు రీవెరిఫికేషన్కి అప్లై చేసేసిన వాళ్ళు 12 మార్కులు 11 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకుంటే అనవసరమని నా ఉద్దేశం. ఎందుకంటే దాని బదులు సప్లీ ఎగ్జామ్ రాసుకోవచ్చు 600 రూపాయలు ఫీజు కట్టి. ఓకే, రీవెరిఫికేషన్లో అందరికీ యాడ్ అవుతాయని అయితే నేను చెప్పను, అది బాగా రాసి ఉండాలి అప్పుడే యాడ్ అవుతాయి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ముందు రీవెరిఫికేషన్ పెట్టే ముందు ఫోటో కాపీ పెట్టుకోవడం అనేది ఎంతైనా మంచిదని నా ఉద్దేశం, అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ రీవెరిఫికేషన్కి ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది అన్నీ నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ మీరు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, మీ బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రాస్తే సర్టిఫికేట్స్ వస్తాయి కదా, అప్పుడు ఏమైనా స్టార్ మార్క్స్ పడతాయని అడుగుతున్నారు. అలా స్టార్ మార్క్స్ ఏం పడవండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు కదా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మార్క్స్ మెమో వస్తుంది గవర్నమెంట్ నుండి, SBT నుండి. ఆ మార్క్స్ మెమోలో పాస్ అయ్యిందరు P'లని, ఫెయిల్ అయ్యిందరు F'లని వస్తాయి. అది ఉంటుందా? తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకొక మార్క్స్ మెమో వస్తుంది ఆఫ్టర్ యువర్ క్లియరింగ్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, మీరు క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు పాస్ అని వచ్చేస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. స్టార్ మార్కులు అయితే ఏం రావు. తర్వాత ఇదంతా మార్క్స్ మేము ఫైనల్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటూ వస్తుంది, అదే మెయిన్ ఇవన్నీ కన్నా.
ఆ సర్టిఫికేట్లో అంతకన్నా రావు, ఏమీ రావు. అర్థమవుతుందా? మీరు అన్నీ వితిన్ టైంలో క్లియర్ చేసుకోండి. డిప్లొమా 3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ హ్యాపీగా తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీకు స్టార్ మార్క్స్ ఏం పడవు. ఇది గుర్తుపెట్టుకొని మీరు చేయండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, మరొక వీడియోలో నేను చెప్తాను. ఓకే, కంగారు పడకండి దేనికి. రీవెరిఫికేషన్ ఫోటో కాపీ జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.